మనిషికి మధ్య జ్ఞానంలో తేడా ఉండొచ్చు, కానీ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు. ప్రయత్నము జ్ఞానాన్ని బట్టి ఫలిస్తుంది, కానీ ప్రయత్నం ఆపకూడదు. ప్రయత్నం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మన జ్ఞానం ఎంత పెరిగితే మన ప్రయత్నం అంతా ఫలిస్తుంది. అంటే మనిషి యొక్క సమయం కానీ సామర్థ్యం కానీ ఎక్కువ జ్ఞానం ఉంటే తక్కువ సామర్థ్యంతో తక్కువ సమయంతో మనం ఎక్కువ సాధించవచ్చు. మన శక్తి కానీ మన యొక్క సమయం కానీ మనకు జ్ఞానం ఉన్నప్పుడు తక్కువ ఉపయోగించబడతాయి, ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కనుక మనము జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి. జ్ఞానము ఏకాగ్రతకు పనికొస్తుంది, ఆలోచన శక్తికి పనికొస్తుంది. జ్ఞానం ద్వారా మనము ప్రతిదాన్ని సాధించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. మనం ఏమి సాధించాలన్నా కానీ జ్ఞానం ఉంటేనే మనకు నిర్ణయం.